కేంద్రం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 26న భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. దీనికి సన్నాహకంగా సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో స్పష్టం చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని సిఐటియు నాయకుడు ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా 26వ తేదీ నాడు భారీ కార్మిక ప్రదర్శనలు సభలో నిర్వహించాలని అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విశాఖ నగరంలో 26వ తారీఖున జరుగుతున్న సభను ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతోంది. నరేంద్ర మోడీ గారు రేపు 29వ తారీఖున విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని తెలిసింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రం మీద ఏమాత్రం గౌరవం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం లేదు అని చెప్పి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గౌతమ్ అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలి, అదానీని అరెస్ట్ చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలి, స్కీమ్ వర్కర్స్లో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, విఓఏ తదితర కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని తదితర డిమాండ్లతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం సకల సంపదలు సృష్టిస్తున్నటువంటిది కార్మిక వర్గం, రైతాంగం, వీళ్ళిద్దరికీ నష్టం చేస్తున్నటువంటి విధానాలని ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ, నీ విధానాలను మార్చుకోకపోతే పెద్ద ఎత్తున రైతాంగం, కార్మిక వర్గం ఉవ్వెత్తున పోరాటాల్లోకి వస్తుంది అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.